దాంట్లో ఒక పార్టీ యాజ్ యూజువల్ వాకౌట్, వాళ్ళకి ఫ్యాషన్ అది. కౌన్సిల్లో వాకౌట్, పార్లమెంట్లో కూడా వాకౌట్ చేశారు. వాళ్ళకు ప్యాషన్ అంటారో ఫ్యాషన్ అంటారో, అది సిసిడి ఉన్న వ్యక్తి, క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉన్న వ్యక్తిని మీరు అడగాలి. ఈరోజు కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. బట్ ఇండియా స్టూడ్ బై ఆంధ్రప్రదేశ్. మొత్తం భారతదేశం ఆంధ్రులకి అండగా ఈరోజు నిలబడింది. మనందరం గర్వపడాలి. వాళ్ళు ఏదైతే ఒక బాధ్యత పెట్టారో మన పైన, తప్పనిసరిగా అమరావతి పనులు ఫేజ్ 1 పూర్తి చేస్తాం. గౌరవ ప్రధానమంత్రి గారిని మళ్ళీ పిలుచుకుని తీసుకెళ్ళి రిబ్బన్ కట్టింగ్ కూడా చేపించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. 5 కోట్ల ఆంధ్రులు గర్వపడే విధంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. రాజధానితో పాటు అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధంగా. లోక్సభ ప్రొసీడింగ్స్ ని టీవీలో చూసారు, ఇవాళ రాజ్యసభలో డైరెక్ట్ గా చూసారు. అది జరుగుతున్న చర్చ, వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు ఎలా అనిపించాయి? ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? 11 పార్టీలు మాట్లాడినాయి. నువ్వు మాటలు చెప్పాలంటే మన చరిత్ర చూస్తే బాధగలవు. మెడ్రాస్, కర్నూలు, హైదరాబాద్, అమరావతి, 3 రాజధానులు, తిరిగి మళ్ళీ అమరావతి. ఎందుకు ఈరోజు చరిత్రలో నిలబడిపోతుందండి? ఎందుకన్నానంటే శాశ్వత రాజధాని అండ్ ఓన్లీ క్యాపిటల్ అమరావతి ఉండబోతుంది. అంటే ఇప్పుడు సర్టినిటీ వచ్చింది, ఒక వెలుగు వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. అనేక అపోహాలు ఇంకా తొలగిపోయినాయి, ఇంకా డైరెక్షన్ వచ్చింది. సో రైతులు చేసిన పోరాటానికి, మహిళలు పడిన అవమానాలకి ఇప్పుడు డైరెక్షన్ వచ్చింది. ఏకంగా మనం డెవలప్మెంట్ దిశగా ముందలు కదవచ్చు. సో నాకు చాలా ఆనందం కల్పించింది. అందుకే మీరు చూస్తే ఎంపీలందరూ కూడా మేము నుంచుని పార్లమెంట్కి దండం పెట్టాం. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని కాపాడింది ఈ పార్లమెంట్, అమరావతిని కాపాడింది ఈ పార్లమెంట్, 5 కోట్ల ఆంధ్రుల్ని కాపాడింది ఈ పార్లమెంట్. దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఈ బిల్లుకి సపోర్ట్ చేశాయి కాబట్టి భవిష్యత్తులో కూడా దీన్ని గద్దించే అవకాశం లేదని అనుకోవచ్చు. 100%. మార్క్ మై వర్డ్స్, టైం డేట్ రాసుకోండి. మొత్తం భారతదేశం 5 కోట్ల ఆంధ్రుల కోసం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అన్నారు. ఇంకెవ్వరూ రాజధానిని తాకదు. నాకు డౌట్ వచ్చింది. నేను ప్రెస్ మీట్ పెడితే నేనే కష్టపడ్డాను, నేనే బిల్ తీసుకొచ్చాను పార్లమెంట్కి చెప్తాడేమో అనుకున్నా. ఎందుకంటే క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉందండి, అదొక జబ్బండి ఆయనకి. మీరు చూస్తే ఆర్సిలర్ మిత్తల్ ప్లాంట్ విషయంలో ఏమన్నాడైనా, ఇప్పటికీ వేరే రాష్ట్రానికి కమిట్ అయ్యాడు. లోకేష్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక అబద్ధం చెప్తున్నాడు అన్నాడు. ప్రెస్ మీట్స్లో చెప్పాడు నా గురించి, నా పేరుని ప్రస్తావిస్తాను. అదే వ్యక్తి కరెక్ట్గా ఫౌండేషన్ తర్వాత నేనే మాట్లాడాను, డావోస్ నేనే తీసుకొచ్చానంటే ఇంకేమన్నాలండి ఆయన్ని. సో ఆయన ఇంకా అధికారంలోకి రాడు, ఎందుకంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. గతంలో అంటే ఒక్క ఛాన్స్ అని ఆయన కోరారు, ఓకే చూద్దామని ప్రజలు ఇచ్చారు. దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలే స్వయంగా చూశారు. ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని దొంగ కేసులు పెట్టారో ప్రజలే అనుభవించారు. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎస్, కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ కూడా చాలా అవసరం. మీరు గుజరాత్ చూడండి, ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలో ఉంది కనుకనే గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది. ఒరిస్సాలో కూడా గతంలో అదే జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు మీరు చూడండి, 22 నెలలు, 21 మంత్స్, 21 నెల, 21 మంత్స్ ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాయండి. ఎవరిని ఊహించారు? ఇక్కడ ఉందా మనం ఎవరన్నా ఊహించామా? కాగ్నిసెంట్, గూగుల్, టీసీఎస్, ఇప్పుడు ఇన్ఫోసిస్ వస్తుంది, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొచ్చాం, ఏసీలు తయారు చేసే కంపెనీలు తీసుకొచ్చాం, వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం, ఇంకా కొన్ని రాబోతున్నాయి. ఎవరిని ఊహించామా? కానీ ఎన్ని ఎందుకు వస్తున్నాయి అంటే ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ బాబు. చెప్తున్నాడు ఆయన ప్లాన్ బి మావిగానే అంటున్నాడు కదా, అదే అట్లా దాని గురించి ఇప్పుడు ఒక మాట అంటాను, ఆయన వైజాగ్లో ఉండేదానికి ఇల్లు కట్టేదానికి ప్రయత్నించాడు, అది సరిగా పూర్తి చేయలేకపోయాడు. ఒక ఇల్లు పూర్తి చేయలేకపోయాడండి ఈయనేం చేయగలుగుతాడు? ఆయన 5 సంవత్సరాలు